ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉమామహేశ్వరుల యొక్క వరప్రసాదంతో అగ్నిదేవుడు మరియు స్వాహాదేవి వీరిద్దరి యందు కార్తికేయుడు అనగా సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. జన్మించిన ఆ సుబ్రహ్మణ్య స్వామి ఎటువంటి పరివారాలను పొందాడు, అలాగే తను మహిషుడనే రాక్షసుని పైన ఏ విధంగా విజయాన్ని పొందాడనే విషయాన్ని కూడా మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకి వివరించారు. తదుపరి 232వ అధ్యాయంలో ఈ విధంగా చెబుతూ యుధిష్ఠిరుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ భగవాన్ శ్రోతుమిచ్ఛామి నామాన్యస్య మహాత్మనః త్రిషు లోకేషు యాన్యస్య విఖ్యాతాని ద్విజోత్తమ. ఓ మార్కండేయ మహర్షి, 3 లోకాలలో కూడా కార్తికేయునికి ప్రసిద్ధంగా ఉండేటువంటి నామాలు ఏవైనా ఉంటే వాటిని తలపండి, నాకెంతో కుతూహలంగా వినాలని కోరుకుంటున్నానని తను కోరుకున్న విధంగా దానికి మార్కండేయ మహర్షి గారు వివరించిన విధానాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతూ వైశంపాయనువాచ ఇత్యుక్తః పాండవేయేన మహాత్మా ఋషి సన్నిధౌ ఉవాచ భగవాన్స్తత్ర మార్కండేయో మహాతపాః. ఓ జనమేజయ, పాండునందనుడైన యుధిష్ఠిరుడు ఈ విధంగా కోరగా దానికి సమాధానంగా మార్కండేయ మహర్షి గారు ఋషులందరి సమక్షంలో ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క నామాలను చెబుతూ ఉన్నారు. నామాలను చెప్పడంటే వారికి ఏవో పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను చెప్పడం అంతే మాత్రం కాదు, కానీ ఆ పేర్లకు వాటి అర్థాలు, ఆ అర్థాలకు అనుగుణంగా సద్గుణాలు కూడా పొంది ఉండాలి. అది వారి యొక్క గొప్పదనం. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన ఆ కార్తికేయుని మహాత్మ్యాలను మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. మార్కండేయువాచ ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః మయూరకేతుర్ధర్మాత్మా భూతేషో మహిషార్దనః. మొట్టమొదటి పేరే తన తండ్రితో పాటు తన తండ్రి యొక్క నామంతో ఆరంభమవుతుంది. ఆగ్నేయ అనగా అగ్నిదేవుని యొక్క కుమారుడు. స్కంద, తను స్కందుడనే పేరు కూడా ఇంతకుముందు ఎన్నోసార్లు ప్రసిద్ధమైనది. అలాగే దీప్త కీర్తి, ప్రకాశవంతమైనటువంటి కీర్తి కలిగినవాడు, ఎటువంటి ఆమయాలు అనగా దోషాలు లేనివాడు, మయూర ధ్వజం కలిగినవాడు, ధర్మబుద్ధి కలిగినవాడు, సమస్త భూతాలకు అధిపతి, మహిషుడనే రాక్షసుడిని సంహరించినవాడు, కామజిత్ కామద కాంతః సత్యవాగ్ భువనేశ్వరః శిశుశీఘ్ర శుచిశ్చండో దీప్తవర్ణ శుభాననః. కామజిత్ తారతమ్య ప్రకారంగా కామదేవుడు ఎవరైతే ఉన్నాడో మన్మథుడికి సమానంగా మనం స్కందుడిని పూజిస్తూ ఉంటాం. అటువంటి కామజిత్ స్వయంగా కామ అనే గుణానికి అభిమాని, అలాగే కామాన్ని కూడా గెలిచినవాడు. కామతః భక్తులు కోరినటువంటి కోరికలన్నీ తీర్చేవాడు. కాంతః మనోహరమైన రూపం కలిగినవాడు. సత్యాన్ని మాట్లాడేవాడు. త్రిలోకాలకు అధిపతి. చిన్న బాలకుని రూపంలో ఉంటాడు. శీఘ్రమైనటువంటి గమనాన్ని పొంది ఉంటాడు. ఎప్పుడు శుభ్రంగా ఉంటాడు. కానీ తను యుద్ధానికి వెళ్తే వాడం చండ విక్రముడుగా ఉంటాడు. ప్రదీప్తమైనటువంటి వర్ణం కలిగినవాడు. శోభనమైన ముఖాన్ని కలిగినవాడు. అమోఘస్త్వనగో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా దీప్తశక్తి ప్రశాంతాత్మ భద్రకృత్ కూటమోహనః. ఎవరు కూడా తలచలేని గొప్ప పరాక్రమం కలిగినవాడు, పాపం లేనివాడు, రౌద్రమైన రూపం కలిగినవాడు, అందరికీ ప్రియకరుడు, చంద్రుని వలె సుందరమైన ముఖం కలిగినవాడు, దీప్తశక్తి ప్రశాంతాత్మ భద్రగత్ కూటమోహనః. షష్ఠీప్రియశ్చ ధర్మాత్మ పవిత్రో మాతృవత్సలః కన్యాభర్త విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః. షష్ఠీ అనే తిథికి ఇతనికి ప్రియకరమైనది, ధర్మబుద్ధి కలిగినవాడు, పవిత్రంగా ఉండేవాడు,
తన తల్లిగారైనటువంటి స్వాహాదేవి యందు, అలాగే ఎందరినో కృత్తికాది ఎందరినో మహాతల్లులనంది కూడా తన తల్లిగా స్వీకరించి వారిపైన విశేషమైన వాత్సల్యాన్ని చూపించేవాడు. అలాగే దేవసేన అనే కన్యకు భర్తగా ఉండేవాడు. స్వాహాదేవి యొక్క కుమారుడు రేవతి నక్షత్రాన్ని కూడా కుమారుడే. ప్రభుర్నేత విశాఖశ్చ నైగమేయ సుదుశ్చర సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనక ప్రియ. ప్రభు సమర్థుడు, ఆ సైన్యాన్ని ముందుండి నడిపేవాడు. అలాగే తన శరీరం నుండి విశాఖుడనే మరొక కార్తికేయునికి జన్మనిచ్చినవాడు. అలాగే నైగమేయ సుదుశ్చర సువ్రత, చక్కటి వ్రతాన్ని పాలించేవాడు. లలిత, చూడడానికి కోమలంగా ఉంటాడు. ఎవరైతే పిల్లలు ఆడుతూ ఉంటారో వాడిపైన ఎక్కువ ప్రీతిని కలిగి ఉంటాడు. అందుకోసమే సుబ్రహ్మణ్య స్వామి ప్రీతి కోసం పిల్లల్ని పూజించాలి. ఖచారి బ్రహ్మచారీ చ శూర శరవణోద్భవ విశ్వామిత్ర ప్రియశ్చైవ దేవసేనా ప్రియస్తథా. ఎప్పుడూ కూడా ఆకాశ మార్గంలో సంచరించేవాడు. బ్రహ్మచారి, శూరుడు, శరవణోద్భవ. శరవణము అనగా దర్భలు పెద్ద పెద్దగా పెరిగాయి. ఆ వనంలో తను జన్మించాడు. విశ్వామిత్ర ఋషికి అత్యంత ప్రీతికరుడు. దేవసేన యొక్క భర్త. వాసుదేవ ప్రియశ్చైవ ప్రియకృతేవతు నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య పఠేత్ స్వర్గం కీర్తిం ధనం చైవ సలభేన్నాత్ర సంశయ. పరమాత్మకు అత్యంత ప్రీతికరుడు, అలాగే పరమాత్మకు ప్రియకరమైనటువంటి పనులను చేసేవాడు. ఇటువంటి కార్తికేయుని నామాలు ఎవరైతే వింటారో వారు స్వర్గాన్ని, కీర్తిని, ధనాన్ని వీటినన్నిటిని కూడా పొందుతారు. దీనిలో ఎటువంటి సందేహం లేదని మార్కండేయ మహర్షి గారు సెలవిస్తూ, స్తోష్యామి దేవై ఋషిభిశ్చ జుష్టం శక్త్యా గుహం నామభిరప్రమేయం షడాననం శక్తిధరం సువీరం నిబోధ చైతాని కురు ప్రవీర. ఈ విధంగా దాదాపుగా 7 శ్లోకాలు తెలిపిన తర్వాత మరొక శ్లోకంలో కూడా తెలుపుతూ, ఇటువంటి నామాలతో కులకుల శిరోమణి ఓ యుధిష్ఠిర, నేను ఇప్పుడు దేవతలు ఋషులు ఏ నామాలతో అయితే సుబ్రహ్మణ్య స్వామిని సేవిస్తారో పూజిస్తారో అటువంటి ఆ కార్తికేయుని యొక్క నామాలను తెలిపాను. అతడు అనంత శక్తి సంపన్నుడు. శక్తి అనే అస్త్రాన్ని ధరించి రాక్షసులను దమనం చేసేవాడు. వీరవరుడైనటువంటి షడానుని యొక్క స్తుతిని నీకు యథామతిగా తెలిపాను. అలాగే ఇంకొన్ని స్తోత్రాలను కూడా తెలుపుతూ, బ్రహ్మణ్యో వై బ్రాహ్మణో బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠ బ్రహ్మప్రియో బ్రాహ్మణ సవ్రతీత్వం బ్రహ్మజ్ఞో వై బ్రాహ్మణానాం చ నేత. ఓ స్కందుడా, నీవు బ్రాహ్మణ హితైషివి, బ్రహ్మాత్ముజడవు అనగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కుమారుడైన పరమశివునికి పుట్టినవాడివి, బ్రహ్మవేత్తవు, బ్రహ్మనిష్ట కలిగిన వాడివి, బ్రహ్మజ్ఞానులో నీవే శ్రేష్ఠుడివి, బ్రాహ్మణ ప్రియుడివి, బ్రాహ్మణులతో సమానంగా వ్రతాలు వీటిని ఉపవాసాలు చేసే గొప్ప స్వభావం కలిగిన వాడివి, బ్రహ్మజ్ఞుడివి, బ్రాహ్మణుల నాయకుడివి అనగా బ్రహ్మజ్ఞానులు ఎవరైతే ఉంటారో వారికి నాయకుడిగా నీవే ఉన్నావు. స్వాహా స్వధాత్వం పరమం పవిత్రం మంత్రస్తుతస్త్వం ప్రతిత షడర్చి సంవత్సరస్త్వం ఋతవశ్చ షడ్వై మాసార్ధమాసా వయనం దిశశ్చ. ఓ స్కంద, నీవే స్వాహాదేవివి, నీవే స్వధాదేవి అనగా నీ తల్లిగా ఉండే వారిని పూజించాలంటే నిన్ను పూజిస్తే చాలు, వారిద్దరు కూడా తృప్తిని పొందుతారు. అలాగే అన్ని మంత్రాలు కూడా ఎన్నో మంత్రాలు నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటాయి. ప్రశాంతమైనటువంటి ముఖాన్ని కలిగిన వాడు, అలాగే ప్రశాంతమైన అగ్నిదేవుని యొక్క రూపంగా నిన్నే పూజిస్తూ ఉంటారు. నీవే కాలస్వరూపుడివి. సంవత్సరము, 6 ఋతువులు, పక్షము, మాసము, ఆయనము, దిక్కులు ఇవన్నీ కూడా నీవే. త్వం పుష్కరాక్షస్త్వరవిందవక్త్రః సహస్రవక్త్రోసి సహస్రబాహుః త్వం లోకపాలః పరమం హవిశ్చ త్వం భావన సర్వసురాసురాణం. ఓ స్కందుడా, నీవు కమలం వలె సుందరమైనటువంటి నయనాలు, కళ్ళు కలిగిన వాడివి, కమల ముఖుడివి, సహస్ర వదనుడివి. చూడటానికి 6 వదనాలు కానీ 1000 వదనాలు కూడా నీకున్నాయి. సహస్ర బాహువులు కూడా ఉన్నాయి అనగా సహస్ర బాహువులుంటే ఎంత శక్తి అయితే ఉండాలో అంత శక్తి నీకున్నది. నీవే లోకపాలకుడివి. సర్వోత్తమమైనటువంటి హవిష్యాన్ని దేవతలకు అందించే గొప్ప పని నీవే చేస్తూ ఉంటావు అనగా నీ తండ్రి గారు హవ్యవాహుడు, అగ్నిదేవుడు, అతనిలాగే నీవు కూడా హవ్యవాహుడివే. త్వమేవ సేనాధిపతి ప్రచండ
ప్రభుర్విభుష్టాప్యతశత్రుచేత సహస్రభూస్త్వం ధరణీత్వమేవ సహస్రతుష్టిష్ట సహస్రభుక్చ. ప్రచండమైన పరాక్రమం కలిగిన దేవ సైన్యానికి అధిపతివి నీవే, స్వర్గానికి నీవే ప్రభువువి అనగా స్వామివి. ఈ విషయాన్ని ఇతపూర్వం ఇంద్రుడు కూడా ధృవీకరించాడు. అలాగే సమర్థుడివి, దేవదేవుడివి, అలాగే అంతటికీ నీవే విభుడువు అనగా సర్వత్ర వ్యాప్తుడవు. సర్వవ్యాప్తత్వ లక్షణం కలిగినటువంటి విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడివి నీవు. సమస్త శత్రు సంహారం చేయగలిగిన దక్షత కలిగిన వాడివి నీవు. అనేక రూపాలలో వెలిగేది నీవే అనగా ప్రపంచంలో ఎన్నో తత్వాలకు అభిమాని దేవతగా అనగా తత్వాభిమాని దేవతగా ప్రతి ఒక్క జీవిలో ఉంటూ ఎన్నో కార్యాలను చేస్తూ ఉంటావు. ఈ పృథివీ కూడా నీ రూపమే. సకల జన సంతోష వర్ధనుడివి నీవు. అనంతుని రూపంలో ఉండేది నీవే, అనంతమైన రూపాలు ధరించేది నీవే. అన్ని జీవుల యొక్క రూపాలు, అన్ని జీవుల యొక్క కర్మలను అనుభవించేది కూడా నీవే. సహస్రశీర్షస్త్వమనంత రూప సహస్రపాత్వం గుహశక్తిధారి గంగాసుతస్త్వం స్వమతేన దేవ స్వాహామహీకృత్తికానాం తథైవ. పరమాత్మని మనం సహస్రశీర్ష పురుష అని మనం పూజిస్తూ ఉంటాం. ఆ విధంగా సహస్రశీర్ష అనే విష్ణువు యొక్క ఏ శబ్దమైతే ఉన్నదో ఆ పేరు ఇతను కూడా పెట్టుకున్నాడట. అటువంటి సహస్ర శీర్షలు అనగా 1000 తలలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని యొక్క రూపంలో కూడా ఈ స్కందుడే ఉన్నాడు. అనంతమైన రూపాలు ధరించేది నీవే. నీవే సహస్ర పాదుడివి. ఓ గుహుడా, నీవు ధరించే ఆయుధం అనేది దాన్ని శక్తి అని పిలుస్తారు. అది దివ్యమైనటువంటి ప్రభలు కలిగినది. నీవు గంగాదేవికి కూడా కుమారుడివే. ఎందుకంటే ఈ విషయాన్ని రామాయణంలో చెప్పారు. నీ కోరిక మేరకు గంగయే కాక స్వాహ మరియు కృత్తికలు కూడా నిన్ను పుత్రుడిగా స్వీకరించారు. ఈ విధంగా ప్రపంచంలో ఉండే మహామహా పతివ్రత శిరోమణులందరూ కూడా నిన్ను పుత్రుడిగా స్వీకరించారు. అంటే పుత్రుడిగా స్వీకరించాలంటే అన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టి నీ పైన అందరూ కూడా అంత వాత్సల్యాన్ని చూపిస్తూ ఉంటారు. త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన యతేష్టనానా విధకామరూపీ దీక్షాసి సోమో మరుత సదైవ ధర్మోసి వాయుర్రచలేంద్ర ఇంద్ర. ఓ స్కంద, ఓ షడానన, నీవు కుక్కుటము అనగా కోడి బొమ్మ, దాంతో ఆటలాడుతూ ఉంటావు. ఈ విషయాన్ని మనం పద్మపురాణంలో వచ్చినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. నీ ఇచ్ఛాను విధంగా రూపాన్ని మార్చుకునే సామర్థ్యం నీకుంది. నీవే దక్ష అనగా యజ్ఞయాగాదుల యొక్క స్వరూపం నీవే. అంతేకాదు చంద్రుడు, మరుద్గణాలు, వాయువు, పర్వతాల రాజు అయినటువంటి ఇంద్రుడు, ఈ విధంగా అందరి రూపాల్లో కూడా నీవే ఉన్నావు. సనాతన నామపి శాశ్వతస్త్వం ప్రభుం ప్రభూణామపి చౌగ్రధన్వ ఋతస్య కర్తా దితిచాంతకస్త్వం జేతారిపూణాం ప్రవరస్సుతానాం. ఓ ప్రభు, ఓ కార్తికేయ, నీవు సనాతనులు ఎవరైతే పురాతనులుగా ఉన్నారో వారికన్నా పురాతనుడివి నీవే. ప్రభువులకు ప్రభువు నీవు. ఎందుకంటే 3 లోకాలకు అధిపతిగా ఉండేవాడు ఇంద్రుడు. అటువంటి ఇంద్రునికి ఆ ఇంద్ర పదవి ఉన్నదంటే దానికి కారణం నువ్వే. నీ ధనుస్సు చాలా భయంకరమైనది. దానిలో వచ్చేటువంటి బాణాలను ఎవరు కూడా ఆపలేరు. దైత్యులను సంహరించి సత్యాన్ని ప్రవర్తింపజేసేది కూడా నీవే. సకల శత్రు సంహారకుడివి నీవు. సురశ్రేష్ఠుడివి నీవే. సూక్ష్మం తపస్తత్ పరమం త్వమేవ పరావరగ్నోసి పరావరస్త్వం ధర్మస్య కామస్య పరస్య చైవ త్వత్తేజసా కృష్ణమిదం మహాత్మన్. సర్వోత్కృష్టమైన సూక్ష్మమైన తపస్సు కూడా నీ రూపమే. ఎవరైనా చక్కగా తపస్సు చేయాలంటే, అచలమైనటువంటి సమాధ్యాదిలో మనం మునిగి తేలాలంటే ఈ స్కందుడిని మొట్టమొదటిగా పూజించి, ఈ స్కందుడిని అన్నగారైనటువంటి గణపతిని కూడా పూజించి, వీరిద్దరి తండ్రి అయినటువంటి మనోనియామకుడైన పరమశివుడిని మనం పూజించి తదుపరి పరమాత్మని కొలిస్తే మనకు సమాధి కానీ లేకపోతే తపస్సు అయినా కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. అటువంటి గొప్ప ప్రభావం కలిగిన వాడు ఈ స్కందుడు. కార్యాకరణ సంబంధ రూపమైనటువంటి తత్వాన్ని ఎరిగిన వాడివి, అన్ని తత్వాలను కూడా తెలిసిన వాడివి నీవే. కార్యాకరణ స్వరూపం కూడా నీవే. ధర్మ కామాలకు భిన్నంగా ఉన్న మోక్షతత్వాన్ని కూడా చక్కగా తెలుసుకున్న వాడివి నీవే. ఓ మహాత్మా, ఈ జగమంతా కూడా నీ తేజస్సు వల్లే ప్రకాశమవుతూ ఉన్నదంగా మనం ఏదైనా చూస్తున్నామంటే అదంతా కూడా నీవే, నీ దయనే. వ్యాప్తం జగత్ సర్వ సురుప్రవీర శక్త్యామయా సంస్థుత లోకనాథ నమోస్తుతే ద్వాదశ నేత్రబాహో అతఃపరం వేద్మి గతిం నతేహం. దేవతలందరిలో కూడా సాటిలేని బలవీర్య పరాక్రమాలు కలిగిన వాడివి నీవే. ఈ ప్రపంచమంతటా కూడా నీ శక్తియే వ్యాపించి ఉన్నది. ఓ లోకనాథ,
నాకు చేతనైనంత విధంగా నిన్ను స్తోత్రం చేశాను. 12 నేత్రాలు 12 బాహువులతో ప్రకాశించే ఓ దేవా నీకు నమస్కారము. ఇంతవరకు పేర్కొన్న విధంగా ఎన్నైతే గుణాలను చెప్పానో ఇవి కాకుండా ఇంకా ఎన్నో సద్గుణాలు నీ యందు ఉన్నాయి అని మార్కండేయ మహర్షి గారు ఈ స్కందుడిని స్తోత్రం చేశారు. స్తోత్రం చేసి ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతిని కూడా చెబుతున్నారు. ఒక స్తోత్రాన్ని చెప్పిన తర్వాత ఎయిదం శృణుయా నిత్యం అని దాని యొక్క ఫలశ్రుతిని చెబుతారు. ఎందుకంటే ఆ ఫలశ్రుతిని చదివి అయ్యో ఈ స్తోత్రాన్ని చదివితే ఇంత ఫలాలు కలుగుతాయా అని దానికోసమైనా మనకు ప్రవృత్తి కలుగుతుందనే భావనతో మహర్షులు ప్రతి ఒక్క స్తోత్రం యొక్క చివరిలో ఫలశ్రుతిని చెబుతూ ఉంటారు. స్కందస్య యయిదం విప్రః పఠేత్ జన్మ సమాహితః శ్రావయేత్ బ్రాహ్మణేభ్యో యః శృణుయాద్వా ద్విజేదితం ధనమాయుర్యశో దీప్తం పుత్రాన్ శత్రుజయం తథా సపుష్టి తుష్టి సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్. ఈ విధంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పదాలు అనగా మాటలు అనగా శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైతే వింటారో, ఎవరైతే పారాయణం చేస్తారో, ఎవరైతే వాటిని చక్కగా ప్రతిరోజు కూడా అనుష్ఠానంలో పెట్టుకుంటారో వారు ధనాన్ని, ఆయుష్ని, యశస్సుని, మంచి తేజస్సుని, పుత్రులను, అలాగే శత్రువులపైన జయాన్ని కూడా పొందుతారు. అతడు ఈ ఇహలోకంలో పుష్టిని తుష్టిని పొంది చివరికి ఆ స్కందుడినే పొందుతాడు అని చెప్పారు. ఈ విధంగా చెబుతూ ఇక్కడికి మార్కండేయ మహర్షి గారు ఆ స్కందుని యొక్క ప్రభావాన్ని తెలిపేటువంటి 232వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అనగా స్కందుడి ఉత్పత్తిని తెలపమని యుధిష్ఠిరుడు ప్రశ్నించాడు. అక్కడి నుండి ప్రారంభమై దాదాపుగా ఇక్కడి వరకు కూడా చాలా దీర్ఘంగా మార్కండేయ మహర్షి గారు స్కందుని యొక్క ప్రభావాన్ని తెలిపారు. ఇందులో స్కందుని యొక్క పుట్టుక కొంతే తెలిపి తర్వాత స్కందుని యొక్క ప్రభావాన్ని అధికంగా తెలిపారు. కానీ రామాయణంలో మాత్రం స్కందుని యొక్క పుట్టుక గురించే చాలా విస్తారంగా అక్కడ వివరించారు. అటువంటి స్కందుడు అంటే సామాన్యుడు కాదు, తత్వాభిమాని దేవత. ప్రతిరోజు కూడా మనం తత్వన్యాసాదుల్లో మనం పూజించేటువంటి దేవత స్కందేంద్రువు. స్కందుడిని ఇంద్రుడిని ఇద్దరిని కలిసి ఒకే తత్వంలో మనం న్యాసం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాం. అటువంటి స్కందుడు మనకందరు కూడా సద్బుద్ధులను అందించాలి. తదుపరిక 233వ అధ్యాయంలో ఇప్పటి నుండి ద్రౌపది సత్యభామ సంవాద పర్వం అనేది అనుపర్వం ఇక్కడ ప్రారంభమవుతోంది. దాన్ని ప్రారంభిస్తూ వైశంపాయన మహర్షి గారు వైశంపాయన ఉవాచ ఉపాసీనేషు విప్రేషు పాండవేషు మహాత్మసు ద్రౌపది సత్యభామాచ వివిశాతే తదాసమం. ఇటువైపు మహర్షులందరూ కూడా కూర్చొని వారు భగవత్ కీర్తనలను, స్కందోత్పత్తిని, ఈ విధంగా ప్రళయాన్ని, అనేక విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నారు. అదే సందర్భంలోనే కృష్ణ పరమాత్మతో సహా రుక్మిణీదేవి కూడా వచ్చింది. అలాగే పాండవులతో ద్రౌపదీదేవి వీరిద్దరు కూడా కామ్యకవనాన్ని ప్రవేశించారు. జహస్యమానే సుప్రీతే సుఖం తత్ర నిషీదతు చిరస్య దృష్ట్వా రాజేంద్ర తేన్యోన్యస్య ప్రియం వదే. వారిద్దరు కూడా పరస్పరంగా ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారట. పలకరించే సందర్భంలో మొహం పైన ఎప్పుడు కూడా నవ్వు అనేది ఉండాలి. ఆ నవ్వు అనేది ఉంటే చాలు, ఎదురుగా ఉన్నవాడు తృప్తిని చెందుతాడు. అనగా ధనాన్ని కానీ ధాన్యాన్ని కానీ దేన్ని కూడా అడగరు. నవ్వుతూ అలా పలకరిస్తే చాలు వారికి ఎంతో తృప్తి కలుగుతుంది. ఆ విధంగా పరస్పరంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ పరస్పరంగా ప్రీతిని పెంపొందించుకుంటూ వారిద్దరు కూడా సుఖంగా ఒకచోట కూర్చున్నారు. కూర్చొని పరస్పరంగా మాట్లాడుకున్నారు. నిన్ను చూసి ఎన్నో రోజులైంది అని పరస్పరంగా ప్రియకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రియవాక్య ప్రదానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేక దరిద్రత. ప్రియకరమైనటువంటి మాటలు చెబితే చాలు అన్ని జంతువులు కూడా సంతోషాన్ని పొందుతాయి. అందుకోసం ప్రియకరమైనటువంటి మాటలు మాట్లాడడానికి దారిద్ర్యం ఎందుకయ్యా? అటువంటి ప్రియకరమైన మాటలు మాట్లాడితే ఏమైనా సొమ్ము తరిగిపోతుందా అని మనకు సుభాషితం ప్రశ్నిస్తూ ఉంటుంది. అటువంటి ప్రియకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ కథయా మాసుతుశ్చిత్రాః కథాః కురు యదూత్థితాః అత అబ్రవీత్ సత్యభామ కృష్ణస్య మహిషీ ప్రియా. అందులోనూ కూడా సత్యభామాదేవి తను యదుకులంలో ఉంది, అనగా యాదవులతో పాటు తను ద్వారకాపట్టణంలో నివసిస్తూ ఉంది. ఆ విధంగా ద్వారకాపట్టణం యొక్క విశేషాలను, అక్కడ ఉండేటువంటి యాదవుల యొక్క విశేషాలను, వారి చిత్రమైనటువంటి చరిత్రను కూడా కృష్ణుని ప్రియమహిషి అయినటువంటి ఆ సత్యభామాదేవి ద్రౌపదీదేవి ముందు చెప్పినది.
సాత్రాజితి యాజ్ఞసేనీం రహసీతం సుమధ్యమా కేన ద్రౌపది వృత్తేన పాండవాన్ అధితిష్టసి. కాస్త వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినప్పటికి కూడా మనం వీరి ఆంతర్యాన్ని తెలుసుకుంటే ఎంతో ఆనందంగా ఉండేటువంటి విషయాలు ఇవి. సత్రాజిత రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆ సత్యభామాదేవి యజ్ఞసేనుని కుమార్తె అయినటువంటి ద్రౌపది దేవిని రహస్యంగా మాట్లాడుతుంది ఈ విధంగా. కేన ద్రౌపది విత్తేన పాండవాన్ అధితిష్టసి. ఓ ద్రౌపది, 5 పాండవులని ఏ విధంగా నీవు నియంత్రిస్తూ ఉన్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఎందుకంటే ఒక్కొక్కడు కూడా సామాన్యుడు కాదు. పాండవులు ఎటువంటి వారుంటే లోపమాన్ వీరాన్ పునః పరమ సంహతాన్ కథం చ వశగాస్తుభ్యం నకుప్యంతి చ తే శుభే. ప్రతి ఒక్కరు కూడా ధర్మరాజు అయినా, భీముడైనా, అర్జునుడైనా, నకుల సహదేవులైనా ఎవరైనా సరే లోకపాలకులతో సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వారు. లోకపాలకులే మరొక రూపంతో ఇక్కడ జన్మించారు. అంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టినప్పుడు వారి పైన ఏవైతే రూపాలు ఉంటాయో ఆ రూపాలలో ఉండేటువంటి సగం ప్రమాణమైనటువంటి బలపరాక్రమాలతో పుడతారు. కొందరు దేవతలు మాత్రం పూర్తి వారు శక్తి సామర్థ్యాలతో ఇక్కడ పుడుతూ ఉంటారు. అటువంటి లోకపాలకులు నీ భర్తలు, వీరులు, పరమసంహతాన్. అలాగే వారి బలపరాక్రమాల గురించి మనం చెప్పలేము. అటువంటి వారిని నీ వశంలో ఎలా పెట్టుకున్నావు? అలాగే ఒక్కసారి కూడా వారు నీ పైన కోప్పడ్డట్టు నువ్వేం చూడలేదు కదా. దీనికి కారణమేమిటి? తవ వశ్యాహి సతతం పాండవా ప్రియదర్శనే ముఖ ప్రేక్షాశ్చ తే సర్వే తత్వమేతద్ బ్రవీహి మే. ఓ ప్రియదర్శన, అనగా నిన్ను చూస్తే చాలు ఎంతో ఆనందంగా కలిగేటువంటి సుందరమైన ముఖం కలిగినటువంటి ఓ ద్రౌపదీదేవి, ఏ కారణం చేత ఈ పాండవులందరూ కూడా నీకు అధునులై ఉంటారు? అంతేకాదు ఎప్పుడు కూడా నిన్నే చూడాలని అనుకుంటూ ఉంటారు. పాండవులు ఎక్కడికి వెళ్ళినా కూడా ద్రౌపదీదేవి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉదాహరణకి తర్వాత రాబోయేటువంటి విరాట పర్వంలో మనం ఆలోచిస్తాం. ప్రతి ఒక్కరూ ధర్మరాజు నుండి ప్రారంభించి సహదేవుడి దాకా ప్రతి ఒక్కరు కూడా క్షణక్షణం కూడా ఎవరో ఒకరు ఆ పాంచాలిని దగ్గర ఉండి ఆవిడను రక్షించేవారనే విషయాన్ని మనం వింటాం. అదే విషయాన్ని ఇక్కడ సత్యభామాదేవి చెబుతుంది. ఎప్పుడు కూడా పాండవులు నిన్నే చూస్తూ ఉంటారు. నీవు కనిపిస్తే చాలు వారికి చాలా తృప్తి కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది నిజమా లేకపోతే అబద్ధమా? అనగా నీకోసం వారు అలా చూపిస్తూ ఉంటారా, లేకపోతే నిజంగానే నిన్ను చూస్తే చాలు వారికి తృప్తి కలుగుతూ ఉంటుందా? ఈ విధంగా వారిని నీ వశంలో పెట్టుకున్నావు కదా, దీనికి ఏదైనా రహస్యం ఉన్నదా అని ద్రౌపదీదేవిని సత్యభామాదేవి ప్రశ్నిస్తూ ఉంది. అలాగే తను వ్రతచర్య తపోవాపి స్నాన మంత్రౌషధానివ విద్యావీర్యం మూలవీర్యం జపహోమా గదాస్తథా. దీనికైనా వ్రతాలున్నాయా, లేకపోతే తపస్సు ఉన్నదా? స్నానము, మంత్రము, ఔషధము, విద్య, వీర్యము, మూలవీర్యము, జపము, హోమము, ఇటువంటి ఏవైనా కారణాల చేత వారిని నీ వశంలో పెట్టుకున్నావా? అంటే నీ భర్తలను నీ వశంలో పెట్టుకోవడానికి ఏదైనా జపం చేస్తూ ఉన్నావా, లేకపోతే ఏవైనా ఏకాదశ్యాది వ్రతాలను చేస్తూ ఉన్నావా? ఈ విధంగా కొన్ని ప్రశ్నలను వేస్తూ ఉన్నది. ఆ ప్రశ్నలు ఏమిటి, ఆ ప్రశ్నల యొక్క వెనక ఉండేటువంటి విషయాలు ఏమిటి అనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈనాటి ప్రవచనాన్ని శ్రీనివాస పరబ్రహ్మ యొక్క పాదపద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.